హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పోస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఫాలో అయ్యే టిప్స్, అట్లాగే నేను ఫాలో అయ్యే డైట్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో పిల్లలకి మనము చాలా రెసిపీస్ చేస్తూ పెట్టాలి. అట్లాగే చాలా ఓపిక వాళ్ళని ఆడించాలి అంటే ఫస్ట్ మనం ఎనర్జీగా ఉండాలి. మనం హెల్తీగా ఉండాలి వాళ్ళతో పాటు. వాళ్ళకి మనం ఎంత హెల్తీ ఫుడ్ పెడతామో అదే విధంగా మనం కూడా టైమ్ టు టైమ్ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే నా డే స్టార్ట్ అయ్యేది ఈ డ్రింక్‌తోనే. సో, చూసారు కదా! ఈ 4 ఐటెమ్స్ మెంతులు, జీలకర్ర, సోంపు, వాము ఈ 4 మిక్స్ చేసి సేమ్ క్వాంటిటీలో నేను ఒక కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటాను. సో, ఎర్లీ మార్నింగ్ 1 స్పూన్ వాటితో 1 గ్లాస్ వాటర్ బాగా మరగబెట్టుకొని ఆ వాటర్‌ని నేను తీసుకుంటాను. సో, ఏంటి అంటే దీనివల్ల యూస్ మనకి మెంతులేస్తాం కదా! సో, మెంతులు పాలనేది పడుతుంది. అట్లాగే హెయిర్ ఫాల్ అనేది మనకి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా జీలకర్ర, వాము మీకు తెలిసిందే కదా! కాన్‌స్టిపేషన్ రాకుండా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ సో, చాలానే యూజెస్ ఉన్నాయి. సో, వన్స్ ఇది ట్రై చేయండి. 1 ఆర్ 2 ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసుకొని తింటాను. లేదు అంటే ఇట్లా దోస అలా ట్రై చేసినప్పుడు దోసలో యాడ్ చేసేసుకుంటాను. ఎగ్స్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అంటే కొన్ని డేస్‌లో కాకపోయినా వీక్లీ ఒక 3, 4 డేస్ అయినా ఎగ్ అనేది తీసుకోవడం మంచిది. సో, మనం ప్రెగ్నెన్సీలో తింటూ ఉంటాం కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఇగ్నోర్ చేసేస్తాము. సో, ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అంటే 1 అవర్ గ్యాప్ తీసుకొని నేను ఫ్రూట్ ఏదైనా తింటూ ఉంటాను. సో, మదర్స్ యాక్చువల్లీ చేసేదేంటి అంటే ప్యూరీస్ కానీ, పీసెస్ కానీ ఇట్లా పిల్లలకి ఎడుతూ ఉంటాం కానీ మదర్స్ అనేవారు తినరు. బట్ అట్లా కాదు, మనం కూడా ఫ్రూట్స్ అనేవి తింటూ ఉండాలి. అప్పుడే మనం కూడా హెల్తీగా ఉంటాము. సో, చూసారు కదా! ఇక్కడ మా నిక్కీతో పాటు నేను తింటున్నాను. అప్పుడు ఏంటి అంటే వాడు కూడా మనతో పాటు తినడానికి ఇష్టపడతారు. లంచ్‌లోకొచ్చి ఈరోజు నేను జీరా రైస్ అట్లాగే సోయా కర్రీ చేసుకున్నాము. సో, యాక్చువల్లీ ఏంటి అంటే వీక్లీ 2 టైమ్స్ అయినా నేను మటన్ యాడ్ చేసుకుంటాను. అదేవిధంగా పన్నీర్, మష్రూమ్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటాను. మెయిన్ ఏంటంటే లీఫీ వెజిటబుల్స్. సో, అవైతే నేను వీక్లీ 3 టైమ్స్ అయినా తింటాను. దానివల్ల ఏంటి అంటే చాలా యూజెస్ ఉన్నాయి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో, అదేవిధంగా వాటర్ అనేది ప్రెగ్నెన్సీలో ఎంత ఎక్కువ తీసుకుంటామో అదే విధంగా పోస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా ఎక్కువ తీసుకోవాలి. మినిమమ్ 2-3 లీటర్స్ అయినా డైలీ తాగుతూ ఉండాలి. దానివల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్‌గా వచ్చి ఆ రోజు పిజ్జా చేసుకున్నాము. సో, అంటే యాక్చువల్లీ ఎక్కువ బయట ఫుడ్ కాకుండా హోమ్ మేడ్ ఫుడ్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో, అదేవిధంగా డేట్స్ అట్లాగే డ్రై ఫ్రూట్స్ ఏంటి అంటే మెయిన్ డ్రై ఫ్రూట్స్‌లో మనకి చాలా యూజెస్ ఉంటాయి. ఎక్కువ పిల్లలకి మంచిగా పాల్లో ప్రోటీన్ అనేది బాగుంటుంది. సో, ఇంకోటొచ్చి ఆ రోజు సింపుల్‌గా పొటాటో కర్రీ అనేది చేసుకున్నాము నా డిన్నర్‌లోకి. అండ్ లాస్ట్ నా డే క్లోజ్ అయ్యేది మిల్క్‌తో. సో, మిల్క్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. 6 మంత్స్ దాకా 2 టైమ్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను నైట్ పడుకునే ముందు. ఇట్లా క్లోజ్ అవుతుంది నా డే మొత్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.